కవిత కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న కామెంట్స్, అలాగే ఆమె కొంత ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ రకరకాల అంశాలు మాట్లాడుతూ అటు ప్రతిపక్ష పార్టీని కూడా విమర్శించే పరిస్థితి కనపడతా ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది ఆమె గురించి, అలాగే కేటీఆర్కి ఈరోజు గవర్నర్ కేటీఆర్ ఈ కార్ రేస్కి సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద ఏసీబీ విచారణకు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి త్వరలో కేటీఆర్ అరెస్ట్ అనే వార్తల్లో ఎంత నిజం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే తమ్ముడు. ఒక మహిళా నాయకురాలుగా మరి కవితని ఎంకరేజ్ చేస్తారా మరి ఇట్లా కాంగ్రెస్? మహిళగా ఎంకరేజ్ చేస్తా. ఆమె మహిళ అని ఎవరన్నారు? నువ్వు అనుకుంటున్నావా? మహిళా నాయకురాలు కాదు, ఆమె మహిళ అని ఎట్లా అనుకుంటున్నావు? ఏ బేసిక్ నుంచి అనుకుంటున్నావు? ఒక మహిళ అయితే లిక్కర్ దందాలు చేస్తుందా? తివార్ జైలుకు పోద్దా? ఇప్పుడు ఓ సారా దందా, ఓ గుడాంబ దందా ఎవరు చేస్తారు? అప్పుడు మహిళ అనేది మర్చిపోయిందా? నువ్వు తమ్మి నువ్వు ఇలా ఒక మహిళా నాయకురాలు అంటున్నావు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక మహిళ అని మర్చిపోయింది. ఎవరిని దగ్గరికి తీసింది? ఏ మహిళలను ఆదుకుంది? ఏ మహిళలకు ఏం పొడిచింది? ఎవరిని ఉద్ధరించింది? ఎవరికేం సేవ్ చేసింది? ఎవరికేమో ఫైనాన్షియల్గానా, లేకపోతే ఒక పార్టీ పరంగానా, ఒక సీఎం బిడ్డ అయి ఉండి ఎవరికి ఏం పొడవని అని పట్టుకుని మహిళా నాయకురాలని ఎట్లా అంటావు? నువ్వు బయటికి వచ్చినా ఏం చెప్పినా ఆమె ఇప్పుడు ఇలా జాగృతి బాట పట్టింది, రాజీనామా చేసి. నీకు పెద్దది ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో ఆమె కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ బిడ్డగా ఉన్నప్పుడు ఇగో ఆమె చక్కదనం చూడు, ఇగో జర్ర ఏంటి తమ్మి ఇవి వజ్రాలేగా, డైమండ్సేగా. ఈమె చీర 30,000 ఉంటుంది. అవే పతనానికి కారణమేమో కదా. నేను అనేది ఏం తమ్మి అంటే, ఇవాళ చూడు తమ్మి, ఇవాళ ఒక్కటే ఇగో ఇది ఒక 700, ఒక 700, ఒక 800 ఉంటుంది ఈ చీర. ఈమె చక్కదనం ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది తమ్మి. ఇప్పుడేమో మామూలుగా ట్రెండింగ్లో ప్రతి ఒక్కరు అనేదేమో ప్రతివేత్త పరవాన వండితే తెల్లార వరకు చల్లారలేదంట. కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఓ ప్రతివేత్త ఇంట్లోకంట పాము దూరిందంట, దూలం మీద ఉన్నోడంట దుంకి సచ్చిండంట. నిజంగా చెప్తున్నా కదా, ఇది కరెక్ట్ సెట్ అవుతుంది. ఎందుకు అని అంటే 1000 ఎలకలను తిన్న పిల్లి అట తీర్థయాత్రలకు పోయిందంట. చేసి అవినీతి అంతా చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నవ్వులపాలు చేసింది, తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని మొత్తం తీసుకుపోయి ఢిల్లీలో తివార్ జైల్లో పెట్టింది. ఇన్ని చేసి ఈవెన్ మహిళ అంటావు నువ్వు. ఒక మహిళ అంటే ఎట్లుండాలి? 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మంది మహిళలను డెవలప్ చేయాలి, 10 మంది మహిళలకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఇలాంటి ఆమెను పట్టుకొని ఈమె ఇవాళ ఏదో కర్మ సిద్ధాంతం అంటారు, నమ్ముతావను? ఆ కర్మ సిద్ధాంతం నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఫస్ట్ తెలంగాణ జాగృతి నుంచి వచ్చినావు. తెలంగాణ జాగృతి నుంచి 10 సంవత్సరాల్లో నీకు అధికారం ఉన్నప్పుడు కళ్ళు కనిపించలే, మళ్ళీ అదే తెలంగాణ జాగృతికి దేవుడు పంపించింది. ఇప్పుడు జనం బాట పడుతుందంటున్నావు నువ్వు. జన జాగృతి, తెలంగాణ జాగృతి, అడుక్కునే జాగృతి. అడక తింటాడు. కాకపోతే ఈవెనేమో జర కేసీఆర్నే దేక్తలేడు ఎవడు. ఈవెనవడం దేక్తాడా? అట్లాగా ప్రతిపక్ష నాయకుడు ఉండొచ్చు, ఏడా ప్రతిపక్ష నాయకుడు ఏడవండు ఏడవండుకుండు మరి రావాలి కదా. ఇవాళ నువ్వు తమ్ముడు ఇవన్నీ మేము నీకు ఒక్కటి ఇలా చూపించదలుచుకున్నావు. ఇక దీని వేషాలు చూడు గిట్లా అంటే ఇదేంది అంటే జనాల మోసం చేయనీకనేగా. మోసం చేయడానికి ఎట్లా చెప్తారు? ఎందుకు 10 సంవత్సరాలు ఎక్కడ పోయింది కవిత? ఎక్కడ పోయింది? నిజామాబాద్లో ఓడిపోయినప్పుడు, అక్కడ రైతులు ఓడగొట్టినప్పుడు నిజామాబాద్ ప్రజలని ఇడ్చిపెట్టి బయటికి ఎందుకు వచ్చింది? ఎందుకు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు? ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని నిజామాబాద్ ప్రజలకు నువ్వు ఎందుకు న్యాయం చేయలే? అంటే మాట్లాడడం కాదు, నువ్వు ఒక కేసీఆర్ బిడ్డవు, నీకే మాట్లాడకపోతే, నువ్వే అది కాకపోతే నీకు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు స్థానం ఎక్కడుంది? నిన్ను ఒక కేసీఆర్ బిడ్డనే ఎవడాడు మాట్లాడి నిన్ను చేసేటివన్నీ చేస్తుంది అంటే. అవును, లావాదేవీలన్నీ ఉన్న రోజులు మంచిగా తిన్నారు, పందికొక్కులాగా పంచుకుర్రు. తేడాలు వస్తే ఇప్పుడు ఇది మాట్లాడతావు. ఇవాళ ఎంతమంది బీఆర్ఎస్ లో మహిళలు ఆగమయ్యుర్రు, వాళ్ళ పరిస్థితులు ఏంది? ఎవరిని ఆదుకుంది ఇవే? ఇవాళ జాగృతిలో 200 మంది పనిచేసినాం. 6 సంవత్సరాలు నీ ఎంబడి ఉంటే ₹1 ఇవ్వకుండా మా సొంతం ఖర్చులతో మా జీవితాలను త్యాగం చేసి నిన్ను ఎంపీని చేసినావు. నువ్వెవరిని ఆదుకున్నావు? జాగృతి నుంచి నేను ప్రజలు ఎందుకు నమ్మరంటే, ఇంకో ఈ వేషాలు చూడు, ఎన్నడన్నా
గిట్ట పోయి ప్రజలలోకి పోయి షేర్లలోకి పోయిందా? ఎవరు కేసీఆర్ లేకపోతే ఈమెనా? కవిత గాని కేసీఆర్ గాని ఎన్నడన్నా ప్రజలలోకి పోయి ఇగో ఇట్లా ఇగో అది కూడా చూడు స్టైల్గా దొరపోవడం ఇగో ఇట్లా హలో అంట. ఈ ఏషాలు అనేది బయట పడుతుంది తమ్మి. ఇప్పుడు విహారయాత్రలకు పోయినట్టుంది, ఈమె ఏమన్నా ప్రజలను ఉద్ధరిస్తాం లాగుందా? ఇవన్నీ చెప్తే ఎవడాన్ని నమ్ముతాడు? ఎవడాన్ని నమ్మేది? తెలంగాణ ప్రజలు నమ్మరా? తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు కాబట్టి జనజాతర జనజాగృతి జాగృతి అని చెప్పి పోతుంది. ప్రజలు ఎట్లా నమ్ముతారు? ప్రజల తీర్పును మనం గౌరవిస్తే నమ్ముతారు. మీకు ప్రజల తీర్పే లేదు. నువ్వు విహారయాత్రలు పోకుండా టైంపాస్కు తిన్నది అరగక తింటివి, అది అరుగుతలేదు. ఏం చేయమంటే బోర్ల బక్కలు అనుకుని బయకసక్కలు అక్కసక్కలు పడుతుంటివి. ఇది వీళ్ళ కల్వకుంట్ల కవితమ్మ పరిస్థితి. ఇది తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు ఏ భాష అయితే నువ్వు ఎప్పుడు నువ్వు భాష నువ్వు 10 మందికి నువ్వు అన్నం పెట్టేదాని అయి ఉండి 10 మందికి ఇన్స్పిరేషన్ అయ్యి 10 మందిని ఆదుకున్నదే బాసు. నీది నీ సార్థం చూసుకుని ఏమిటికి ఇప్పుడు పదవులు పోయినాయి కాబట్టి జనాలు గుర్తుకొచ్చినారు. ఇంకొకటి ఇగో ఈమె చక్కదనం సింగరేణి కారణం. నిన్న కొంచెమన్నా సిగ్గు లజ్జ జ్ఞానం ఉండాలి. సింగరేణికి ఈమె గౌరవ అధ్యక్షురాలు ఉన్నది పదవి, మన పోయిందిగా. అప్పుడు ఇవన్నీ గుర్తురాలే? అప్పుడు ఎందుకు గుర్తురాలే? ఇవన్నీ ఓల్డ్ చేసిన ఆయన చేసినాయే ఆ మామాయములు ఉన్నప్పుడే. ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చేసి అసహించుకుంటారయ్యా ప్రజలు. గింత దిగజారుడా రాజకీయం అంటే అని. రాజకీయ నాయకులు ఒక మహిళ అయి ఉండి అని మహిళ అని అంటుంది కదా, మహిళ చేసే పనులు ఒక్కటి కూడా చేయలే. అట్లా మొగోలు చేసే పనులు చేయలే. మహిళలాగా కూడా ట్రీట్ చేయరు మీరు? అసలు మహిళలాగా చేయను, ఒక జెంట్స్ లాగా కూడా చేయను నేను. ఒక జెంట్స్కి ఒక అద్దు ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు బజార్లలో కూర్చుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. అంటే నీ రాజకీయ ఏ రాజకీయ భవిష్యత్తు కోసం చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? నీకు 10 ఏళ్ళ అధికారం ఇచ్చిన తర్వాత ఏ 10 మందిని నువ్వు ఉద్ధరించినావు, వాళ్ళకి నేను లైఫ్ ఇచ్చిన అని నువ్వు చూయించు. నేను దానికి నేను సవాల్ విసురు. గత ప్రభుత్వంలో జరిగిన చాలా అన్యాయాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఎవరు? గతంలో ఈమె భాగస్వామ్యం లేదా? మాట్లాడుతుందా నువ్వు? గత ప్రభుత్వంలో ఈమె భాగస్వామ్యం ఉందా లేదా? నీకు రైట్ లేదు. ఇదే సింగరేణి కార్మికు ఉద్యోగస్తులకు 1500 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర అప్పుడు అన్నారు అక్కడ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుంది ఉద్యోగాలు పెట్టిస్తుంది. ఎవరు? ఈమె తెలంగాణ జాగృతి సంస్థనే. మరి ఈమె తప్పు జరిగింది వినండి, మీరు ఒక్కసారి ఆఫ్ ద రికార్డు ఉంటే తీయండి. లేకపోతే తెలంగాణ జాగృతి డాక్టర్ అబ్బాయి పేరు ఏదో ఉంది, జాగృతిలో పనిచేస్తాడు. ఇప్పుడు ఆయన పని చేయట్లేదు. డాక్టర్ జీవితం మొత్తం సంఘనాకిచ్చింది, జాగృతి కోసం పనిచేసి. ఇలా విద్యార్థి విభాగం శ్రీకాంతం సంఘనాకిచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పిల్లలందరూ కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నారు, ఫ్యామిలీని వదిలేసుకున్నారు, వాళ్ళ జీవోత్సవంలాగా బతుకుతున్నారు. నేను ఒకటే తమ్ము, తెలంగాణ జాగృతి అంటున్నావు. పాతోళ్ళని అందరిని పిలుచుకొని ఒక టీమ్గా ఏర్పడి, సరే నేను తప్పు చేసిన అని నీలో ఫస్ట్ అక్కడి నుంచి ప్రారంభం కావాలి. అసలు వెళ్తారా పాతోళ్ళు? నువ్వు పిలిస్తే నేను తప్పు చేసినా మిమ్మల్ని నేను ఆదుకుంటా అని ఒక అక్క పిలిస్తే తమ్ముళ్ళు ఎందుకు పోరు? సరే తప్పనట్టాడు ప్రతి ఒక్కడు చేస్తాడు, నేను చేయడాన్ని నేను అనను. తప్పు మనుషులమే చేస్తాం. చేసినప్పుడు ఒక భరోసా కల్పిస్తే పోతారు. నువ్వు పాత వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తెచ్చుకుంటే నువ్వు జనంలో పోతే ఎవడాడు నమ్మేటోడు? నవ్వుతున్నాడు. ఇవాళ ఒక కేసీఆర్ బిడ్డవు, ఒకసారి ఎంపీవి, ఒకసారి ఒక ఎమ్మెల్సీవి. నువ్వు ఇవాళ ఒక్కదానివి బజార్లో కూర్చున్నావు, నీ ఎంబడో నలుగురురా? డబ్బు ఉండంగానే కోట్లు ఉండంగానే కాదు, నీ వెనక నలుగురు ఉండాలి. ఇదిరా జీవితం అనిపించాలి. ఇవాళ కూర్చొని నీ డ్రామాల కోసం, నీ ఉనికి కోసం, నీ అధికారం కోసం, నీ పబ్లిసిటీ కోసం నువ్వు ఇవాళ డ్రామాలు చేస్తున్నావు. ఈ డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్ముతారని నువ్వెట్లా అనుకున్నావు తమ్మి? మీకు నువ్వు ఎన్ని వేషాలు వేసుకున్నా నక్క కుక్క కాదు, కుక్క నక్క కాదు.